Hi guys, welcome back again. Today we are going to discuss one of the important questions from 6th semester mathematics, that is find the limiting points of the coaxial system defined by spheres x square plus y square plus z square plus 4x minus 2y plus z is equal to 0 and x square plus y square plus z square plus 2x minus 4y minus 2z plus 6 is equal to 0. So basic game le చూడండి, లిమిటింగ్ పాయింట్స్ ఆఫ్ కోయాక్సియల్ సిస్టమ్ ఫైండ్ అవుట్ చేయమంటుండు బేస్డ్ ఆన్ ద స్పియర్స్ S1 అండ్ S2. సో రెండు స్పియర్స్ ఉన్నాయి, వీటికి సంబంధించిన కోయాక్సియల్ సిస్టమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సిస్టమ్కి సంబంధించిన లిమిటింగ్ పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకు టూ వర్డ్స్ న్యూ కనిపిస్తున్నాయి, దట్ ఈస్ లిమిటింగ్ పాయింట్స్ అంటే ఏంటి, కోయాక్సియల్ సిస్టమ్ అంటే ఏంటో అని. సో నేను అదేంటో చెప్తా. అంతకంటే ముందు ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్లో MPCSకి సంబంధించి మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్వి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అన్ని సెమ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో యూ కెన్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ కింద వేరే ప్లేలిస్ట్లో యొక్క లింక్ ఇస్తాను నేను. సో మ్యాథ్స్ది కూడా ఇస్తాను, మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ వేరే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి. సో అయితే లిమిటింగ్ పాయింట్స్. సో లిమిటింగ్ పాయింట్స్ అంటే ఏంటి అని అంటే, రేడియస్ అనేది 0 ఉంటుంది చూడండి. సో అయితే బేసిక్ గేమ్లో చూడండి, నార్మల్గా ఇప్పుడు స్పేర్ కన్సిడర్ చేసినాం, దీనికి ఏముంటుంది, సెంటర్ ఉంటుంది. సెంటర్ నుంచి ఇక్కడికి రేడియస్ r అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో నార్మల్గా ఇక్కడ లిమిటింగ్ పాయింట్స్ ఏంటి అని అంటే, వీటికి రేడియస్ అనేది ఉండదు, ఓన్లీ పాయింట్ రూపంలోనే ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది ఒక పర్టికులర్ జియోమెట్రికల్ షేప్ లాగా కన్సిడర్ చేస్తాం దీన్ని, ఓన్లీ పాయింటే ఉంటుంది కానీ దాన్ని అట్లా కన్సిడర్ చేస్తారు. సో దీనికి ఏంటి అని అంటే రేడియస్ ఉండదు. సో ఓన్లీ లిమిటింగ్ పాయింట్స్ అని చెప్పేసి చెప్పుకుంటాం వీటిని. సో ఇదేట్లా అని అంటే, సో నార్మల్గా స్పియర్స్ ఉంటాయి కదా, ఇలాంటి స్పియర్స్. సో ఇట్లా ఈ స్పియర్స్ ఉంటే లోపల ఒక స్పియర్ లోపల ఇంకొక ఫామ్ ఉంటుంది చూడండి, ఇట్లా పాయింట్. సో ఇట్లా లోపల పాయింట్ ఉన్నదాన్ని లిమిటింగ్ పాయింట్ అని చెప్పేసి అంటాం. ఇట్లా కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉంటాయి కదా, సో వాటి లోపల ఇది ఒక పర్టికులర్ పాయింట్, దానికి రేడియస్ ఉండదు, అలాంటి వాటిని లిమిటింగ్ పాయింట్స్ అంటాం. ఆ తర్వాత కోయాక్సియల్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. సో కోయాక్సియల్ సిస్టమ్ అంటే ఏంటి అని అంటే, సెంటర్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ స్పియర్స్ ఉన్నాయి, 2-3 స్పియర్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన సెంటర్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్ లై ఆన్ వన్ స్ట్రైట్ లైన్ అనుకోండి. సో ఇలాంటి సిస్టమ్ని కోయాక్సియల్ సిస్టమ్ అంటాం. సో నార్మల్గా అజ్యూమ్ చేసుకోవడానికి చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ 2 స్పియర్స్ ఉన్నాయి, వీటి సెంటర్ ఇది ఉంది, వీటి సెంటర్ ఉంది. సో ఈ విధంగా ఇట్లా మొత్తం ఈ లైన్ కన్సిడర్ చేసి ఈ లైన్ మీదే దీని రెండింటి సెంటర్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో ఇలాంటి సిస్టమ్ని మనం కోయాక్సియల్ సిస్టమ్ అని చెప్తాం. 3Dలో స్పియర్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో దాని డయాగ్రామ్ మనం పర్ఫెక్ట్గా ఇక్కడ డ్రా చేయలేం కాబట్టి ఈ విధంగా మీరు అర్థం చేసుకోండి. సెంటర్స్ లై ఆన్ వన్ స్ట్రైట్ లైన్ అనుకోండి, అలాంటి దాన్ని కోయాక్సియల్ సిస్టమ్ అని చెప్పేసి చెప్తాం. సో అయితే ఇప్పుడు ఏం మనం ఫైండ్ అవుట్ చేయాలి, లిమిటింగ్ పాయింట్స్ ఆఫ్ ది కోయాక్సియల్ సిస్టమ్ విత్ ద గివెన్ 2 స్పియర్స్ S1 అండ్ S2. సో S1, S2 2 స్పియర్స్ ఇచ్చిండు, దీన్ని కోయాక్సియల్ సిస్టమ్కి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి ఆ ఈక్వేషన్కి సంబంధించిన లిమిటింగ్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఈక్వేషన్కి సంబంధించిన లిమిటింగ్ పాయింట్స్ ఏంటి అని అంటే, జస్ట్ ఇక్కడ సెంటర్స్ ఉన్నాయి కదా, ఈ 2 సెంటర్స్ లాగా ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నమే చేస్తుంటాం మనం. మీకు ఇంకా ఆన్సర్ ముందరికి కొడితే అర్థమవుతుంది. సో 2 సెంటర్స్ ఉంటాయి, సో ఆ 2 సెంటర్స్ ఫైండ్ అవుట్ చేసి అవే లిమిటింగ్ పాయింట్స్ అని చెప్పేసి చెప్పేస్తాం. సో మొత్తం మీద మనం ఇప్పుడు కోయాక్సియల్ సిస్టమ్కి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆడ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి 2 పాయింట్స్ వస్తాయి, ఆ 2 పాయింట్స్ లిమిటింగ్ పాయింట్స్ అని చెప్పేసి డిఫైన్ చేస్తామని చెప్పుకున్నాం కదా. సో కోయాక్సియల్ సిస్టమ్కి ఫార్ములా ఏముంది అని అంటే, S1 ప్లస్ లాంబ్డా ఆఫ్ S1 మైనస్ S2 ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి ఉంది. సో ఇప్పుడు మన దగ్గర 2 స్పియర్స్ ఉన్నాయి కదా, ఒక దాన్ని S1, ఒక దాన్ని S2 అనుకుంటాం. అనుకున్న తర్వాత S1 ప్లస్ లాంబ్డా ఆఫ్ S1 మైనస్ S2 అనేది కోయాక్సియల్ సిస్టమ్ ఈక్వేషన్ ఇస్తుంది. సో ఇచ్చిన తర్వాత మనం ఇంతకుముందు ఇంకొకటి అనుకున్నట్టు ఏంటది, లిమిటింగ్ పాయింట్స్ అంటే లిమిటింగ్ పాయింట్స్ దగ్గర రేడియస్ ఉండదని చెప్పేసి, దట్ ఈజ్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే దాన్ని లిమిటింగ్ పాయింట్స్ అని చెప్పేసి అంటాం. సో ఇదేదైతే వచ్చిందో దీంట్లో నుంచి రేడియస్ ఫైండ్ అవుట్ చేసి ఆ రేడియస్ని 0కి ఈక్వేట్ చేస్తే మనకు కావాల్సిన పాయింట్స్ అనేవి వచ్చేస్తాయి. సో 2 కాన్సెప్ట్స్ యూజ్ చేసాం ఇక్కడ. ఏంటది, ఇది ఒక ఫార్ములా తెలిసి ఉండాలి, ఇది ఒక రేడియస్ 0 అనేది తెలిసి ఉండాలి, దట్ ఈజ్ ఇది ఒక ఫార్ములా, ఇది అంతే. సో సొల్యూషన్లో నేను ఫస్ట్ గివెన్ స్పేర్స్ ఆర్ అని చెప్పేసి ఈ 2 స్పేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రాసుకున్న తర్వాత ఈ ఈక్వేషన్ ఆఫ్ కోయాక్సియల్ సిస్టమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ S1 ప్లస్ లాంబ్డా ఆఫ్ S1 మైనస్ S2 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి, సో ఇందులో నాకు S1 మైనస్ S2 వాల్యూ కావాలి కదా, సో దాన్ని నేను ఫస్టే ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం. సో ఫస్టే ఫైండ్ అవుట్ చేసుకుంటే చూడండి, S1 మైనస్ S2 వాల్యూని ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో S1 S2 వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తుంటే ఫస్ట్ నా దగ్గర S1 వాల్యూ ఇది ఉంది, ఇంతకుముందు రాసుకున్నాం కదా మనం, ఫస్ట్ S2 వాల్యూ ఇది ఉంది. సో వీటి రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేస్తుంటే ఏమవుతుంది, ఈ 3 వాల్యూస్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. సో వీటికంటే ముందు ఫస్ట్ ఈ మైనస్ని ఓపెన్ చేసుకొని రాసుకున్నాం ఈ స్టెప్లా, అంటే ఈ మైనస్ ఇంటూ x² మైనస్ x² మైనస్ ఇంటూ ప్లస్ y² మైనస్ y², ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. దిస్ థింగ్స్ ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, y² z² క్యాన్సిల్ అయిన తర్వాత
4x మైనస్ 2x ఏంటి 2x మైనస్ 2y ప్లస్ 4y ప్లస్ 2y 2z plus 2z will be 4z and then this plus 6 and minus 6 gets cancelled. This is the whole thing. So ఇది ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసి x ప్లస్ y ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ కోయాక్సియల్ సిస్టమ్ని ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫైండ్ అవుట్ చేస్తుంటే ఏంటి S1 వాల్యూ ఇది ఉంది, ఉన్న తర్వాత ప్లస్ లాంబ్డా ఆఫ్ S1 మైనస్ S2 దగ్గర x ప్లస్ y ప్లస్ 2z సబ్స్టిట్యూట్ చేసుకున్నాం ఈజ్ ఈక్వల్ టు 0. సో అయిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం, సో లాంబ్డాతో దీన్ని మల్టిప్లై చేద్దాం. లాంబ్డా x లాంబ్డా y లాంబ్డా ఇంటూ 2z విల్ బి 2 లాంబ్డా z. ఈ థింగ్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా కింద డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు x కోఎఫిషియెంట్స్ y కోఎఫిషియెంట్స్ z కోఎఫిషియెంట్స్ని కామన్ తీద్దాం. సో తీసి ఏమవుతుంది చూడండి, ఇవి అన్నీ ఇట్లానే కిందికి వచ్చేస్తాయి స్క్వేర్ టర్మ్స్. ఆ తర్వాత ఇక్కడ 4x ఉంది, ఇక్కడ లాంబ్డా x ఉంది. సో x కామన్ తీస్తే 4 ప్లస్ లాంబ్డా మైనస్ 2y ఉంది ప్లస్ లాంబ్డా y ఉంది. y కామన్ తీస్తే లాంబ్డా మైనస్ 2. ఇక్కడ 2z ఉంది, ఇక్కడ 2 లాంబ్డా z ఉంది. సో z కామన్ తీస్తే 2 ఒకటి వస్తుంది ప్లస్ 2 z కామన్ తీసి 2 ప్లస్ 2 లాంబ్డా అనైనా రాయొచ్చు, లేదంటే 2 ఆఫ్ 1 ప్లస్ లాంబ్డా అనైనా రాయొచ్చు. మనం ఎగ్జామ్లో ఎట్లయినా రాసుకోవచ్చు. ఆ తర్వాత కాన్స్టెంట్ ప్లస్ 6 ఉంది ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది నార్మల్గా స్పియర్ ఫామ్లోనే ఉంది, కాకపోతే కోయాక్సియల్ సిస్టమ్ ఆఫ్ స్పియర్స్ అంటే 2 స్పియర్స్ కలిపి రాసినట్టే అనుకుంటా కోయాక్సియల్ సిస్టమ్ అంటే. సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం. సో ఇప్పుడు దీంట్ లోపల 2 సెంటర్స్ ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో 2 సెంటర్స్ ఎగ్జిస్ట్ అయితే వాటిని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఫైండ్ అవుట్ చేసుకుంటే మనకు నార్మల్గా ఏం తెలుసు, ఇక్కడ x కోఎఫిషియెంట్ దగ్గర 2u ఉంటుంది, y కోఎఫిషియెంట్ దగ్గర 2v ఉంటుంది, z కోఎఫిషియెంట్ దగ్గర 2z ఉంటుంది. సో బేసిక్గా సెంటర్ని మనం -u -v -w రిప్రజెంట్ చేస్తాం, అంతే కదా. సో బేసిక్గా మనం వీటిని యూజ్ చేసుకొని ఇప్పుడు u v w వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే అదే మనకి సెంటర్ అయిపోతుంది. సో అయితే చూడండి, కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ ద స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్పియర్, దట్ ఈజ్ మనకి స్టాండర్డ్ ఈక్వేషన్ ఏముంది, x² + y² + z² + 2ux + 2vy + 2wz + d ఈజ్ ఈక్వల్ టు 0 అని ఉంది. సో ఉన్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, 2u దగ్గర నుంచి 4 ప్లస్ లాంబ్డా తేవచ్చు. తెచ్చిన తర్వాత ఓన్లీ యూకి రాసుకుంటే 2 అనేది డివిజన్లోకి వచ్చేస్తుంది. సేమ్ వేలో 2v ప్లస్లో ఇది ఉంది, సో ఓన్లీ v రాసుకుంటే దిస్ హోల్ థింగ్ డివైడెడ్ బై 2. నెక్స్ట్ w ప్లేస్లో రాస్తే ఏంటి, w దగ్గర ఈ 2z, సారీ నేను ఇంతకుముందు ఇది z చెప్పినా కానీ 2w కదా z కోఎఫిషియెంట్. సో 2w దగ్గర ఇది ఉంది, ఓన్లీ wకి రాసుకుంటే దిస్ హోల్ థింగ్ డివైడెడ్ బై 2 అయిపోతుంది. 2 క్యాన్సిల్ అయిపోతే w ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ లాంబ్డా రాయొచ్చు, d ప్లస్లో 6 ఉంది. ఆ తర్వాత ఇప్పుడు సెంటర్ అంటే ఏంటి, -u -v -w కాబట్టి వీటికి ముందర మైనస్ పెట్టేసి రాసేసిన తర్వాత మనకు ఒక కాన్సెప్ట్ తెలుసు అని చెప్పుకున్నాం కదా మనం, కోయాక్సియల్ సిస్టమ్ అంటే రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 0 అని తెలుసు. కాబట్టి మనం ఇప్పుడు రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తాం. రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తే ఏంటి చెప్పండి, రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు √u² + v² + w² - d, అంతే కదా. సో అంతే. సో కాబట్టి ఇక్కడ r దగ్గర మన దగ్గర u వాల్యూ ఉంది, v వాల్యూ ఉంది, w వాల్యూ ఉంది, d వాల్యూ కూడా ఉంది. సో అన్ని సబ్స్టిట్యూట్ చేసుకొని ఫైండ్ అవుట్ చేద్దాం. సో r ఈజ్ ఈక్వల్ టు u² అంటే u వాల్యూ ఈజ్ నథింగ్ బట్ దిస్ థింగ్ కదా, సో దాని స్క్వేర్ ప్లస్ v² + w² అండ్ దెన్ -d ప్లస్లో d వాల్యూ 6 రాసిన తర్వాత ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫైండ్ అవుట్ చేస్తే ఏంటి చెప్పండి, 4 ప్లస్ లాంబ్డా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై డినామినేటర్లో 2² 4, నెక్స్ట్ సేమ్ వేలో 2² 4 అండ్ దెన్ -2 ప్లస్ లాంబ్డా హోల్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ లాంబ్డా హోల్ స్క్వేర్ -6. సో దీన్ని ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం మెల్లమెల్లగా. సో ఫైండ్ అవుట్ చేస్తే 4 ప్లస్ లాంబ్డా హోల్ స్క్వేర్ ఎంత చెప్పండి, ఇది a + b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో a + b హోల్ స్క్వేర్ ఫార్ములా చెప్పండి, చిన్న పిల్లలకి అడిగినట్టు అడుగుతున్న, డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చినాం, మనకి a + b ఫార్ములా తెలియదా చెప్పండి. సో a + b హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ది a² + b² + 2ab. సో దట్ ఈస్ 4² విల్ బి 16 and then lambda b² will be lambda² and then 2ab will be 2 into 4 into lambda, that is 2 4s are 8 lambda. Next 8 lambda, next lambda minus 2 whole square will be a + b a² + b² minus 2ab కదా. సో ఇది a² ఇది b² minus 2ab బై డినామినేటర్లో 4 అట్లానే ఉంది. ఉన్న తర్వాత 1 ప్లస్ లాంబ్డా హోల్ స్క్వేర్కి కూడా a + b హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేస్తే 1² + λ² + 2 లాంబ్డా అండ్ దెన్ -6 అట్లానే కంటిన్యూ చేసుకుంటున్నాం. సో చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం, సో ఈ 4తోని ఈ మొత్తం వాటిని మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేసి ఇప్పుడు 4తో డినామినేటర్ చేయొచ్చు కదా మనం. సో 4తో దీన్ని మల్టిప్లై చేస్తే మొత్తం డివైడెడ్ బై 4 వేసుకోవచ్చు కాబట్టి సో 4తోని దీన్ని అన్నింటినీ మల్టిప్లై చేస్తున్నాం మనం. సో అయితే చూడండి, ఈ రెండు టర్మ్స్ అట్లానే వస్తాయి. ఇక్కడ λ² వరకు, ఆ తర్వాత -4 లాంబ్డా వరకు అట్లానే వచ్చినాయి.
వచ్చిన తర్వాత వీటిని మల్టిప్లై చేయాలి. 4 into lambda square, 4 into lambda square will be 4 lambda square. 4 into this 2 lambda will be 8 lambda. 4 into 1 will be 4. Next 4 into this minus 6 will be minus 24. సో ఇక్కడ ఉంది డినామినేటర్ 4. ఆ తర్వాత ఇప్పుడు వీటిని సాల్వ్ చేద్దాం ఒక్కొక్కటి. లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ 2 లాంబ్డా స్క్వేర్, 2 లాంబ్డా స్క్వేర్ ప్లస్ దిస్ 4 లాంబ్డా స్క్వేర్ 6 లాంబ్డా స్క్వేర్. నెక్స్ట్ లాంబ్డా టర్మ్స్ చూడాలి. సో మైనస్ 4 లాంబ్డా అండ్ దెన్ దిస్ ప్లస్ 8 లాంబ్డా, ఇంకొక ప్లస్ 8 లాంబ్డా. 8 8 16, 16 minus 4 12. సో 12 లాంబ్డా. నెక్స్ట్ 16 ప్లస్ దిస్ 4 విల్ బి 20, 20 ప్లస్ 4 24, 24 minus 24 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఓన్లీ ఈ రెండు టర్మ్స్ మిగిలినాయి డివైడెడ్ బై 4. సో ఇది ఆర్ వాల్యూ బేసిక్గా. సో అయితే మనం క్వశ్చన్లో లిమిటింగ్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, లిమిటింగ్ పాయింట్స్ ఆఫ్ కోయాక్సియల్ సిస్టమ్. అయితే లిమిటింగ్ పాయింట్స్ దగ్గర ఏంటి, రేడియస్ ఈజ్ 0. కాబట్టి దీన్ని మనం 0కి ఈక్వేట్ చేయవచ్చా, చేయొచ్చు. సో అండర్ రూట్ ఆఫ్ 6 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 12 లాంబ్డా బై 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో అయిన తర్వాత దిస్ రూట్ 4 into 0 అనేది 0 అయిపోతుంది. నెక్స్ట్ రూట్ ఆఫ్ 6 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 12 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఆ తర్వాత స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేస్తే రూట్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. చేస్తే 6 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 12 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత 6 లాంబ్డా కామన్ తీద్దాం. సో కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, ఒక లాంబ్డా మిగులుతుంది. ఇక్కడ 12 కాబట్టి 6 2 12, సో 2 వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ని సపరేట్గా 0కి ఈక్వేట్ చేద్దాం. సో సపరేట్గా ఈక్వేట్ చేస్తే 6 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ దెన్ దిస్ లాంబ్డా ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీంట్లో నుంచి ఏం రాయొచ్చు, 6 కెనాట్ బి 0. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ దెన్ లాంబ్డా ప్లస్ 2లో 2 ఇక్కడ వచ్చేస్తే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -2. సో 2 వాల్యూస్ వచ్చినాయి. సో కోయాక్సియల్ సిస్టమ్ అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, స్ట్రెయిట్ లైన్ మీద 2 సెంటర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది ఏదో ఒక సిస్టమ్ది. సో ఈ 2 సెంటర్సే మనకి ఇప్పుడు లిమిటింగ్ పాయింట్స్. సో ఫైండ్ అవుట్ చేస్తుంటే సో ఈడ ఇప్పుడు మనకి ఏమొచ్చినాయి, 2 లాంబ్డా వాల్యూస్ వచ్చినాయి. సో ఈ 2 లాంబ్డా వాల్యూస్ల నుంచే మనం ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసిన యూవీడబ్ల్యూ టర్మ్స్లలో సబ్స్టిట్యూట్ చేసేస్తే 2 పాయింట్స్ వస్తాయి మనకి. అవే ఈ 2 సెంటర్స్, లేదంటే అవే లిమిటింగ్ పాయింట్స్. సో ఫర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 ఏం రాయొచ్చు, మనం సెంటర్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం తీసుకెళ్ళి. సో మైనస్ యూ దగ్గర 4 ప్లస్ లాంబ్డా బై 2 ఉండే. సో లాంబ్డా దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేసినాం. సేమ్ వేలా -2 ప్లస్ లాంబ్డా ఉంటే ఇడ కూడా 0, ఇడ 1 ప్లస్ లాంబ్డా ఉండే, ఇడ కూడా 0 సబ్స్టిట్యూట్ చేస్తే -2 1, -2 వచ్చేస్తుంది. దట్ ఈజ్ ఇది సాల్వ్ చేస్తే 2 2s -2 -+1 -1. సో ఇంకా సో ఇంతకుముందు సెంటర్ ఇది ఉండే చూడండి. ఇప్పుడు లాంబ్డా వాల్యూ 0 ఒక దాంట్లో ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తాం మనం. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -2 ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తాం ఈ సెంటర్లోనే. సో 2 లిమిటింగ్ పాయింట్స్ వచ్చేసాయి. సో ఒకసారి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసినాం. నెక్స్ట్ -2 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో చేస్తే లాంబ్డా ప్లేస్లో ఇదంతా సబ్స్టిట్యూట్ చేస్తాం. సాల్వ్ చేస్తే -1 2 1 వచ్చేస్తుంది. సాల్వింగ్ తెలుసు కదా. 4 - 2 విల్ బి 2, 2/2 1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1. నెక్స్ట్ -2 -2 -4 -4/2 విల్ బి -2, -2 ఇంటూ మైనస్ విల్ బి +2. నెక్స్ట్ 1 - 2 విల్ బి -1, -1 ఇంటూ దిస్ మైనస్ విల్ బి ఓన్లీ 1. సో దట్స్ ఇట్, లిమిటింగ్ పాయింట్స్ ఇవి రండి. సో దాని లిమిటింగ్ పాయింట్స్ ఆర్ అని చెప్పేసి రాస్తే సరిపోతుంది. సో దట్స్ ఇట్, ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఒకసారి ఈ పేజ్ కూడా చూసి అండర్స్టాండ్ చేసుకోండి. కోయాక్సియల్ సిస్టమ్ డెఫినేషన్ కూడా రాసి ఉంటుంది కదా, మనం ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇంట్రో మంచిగా వినింటే ఈజీగా అర్థమవుతుండే. సో నెక్స్ట్ ఇక్కడ రేడియస్ ఉండదు దీనికి, లిమిటింగ్ పాయింట్స్ అంటే అవే. సో కోయాక్సియల్ సిస్టమ్ ఫైండ్ అవుట్ చేసినాం. కోయాక్సియల్ సిస్టమ్ నుంచి సెంటర్ ఫస్ట్ రాసినాం. సెంటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంబ్డా ఉండే. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే లాంబ్డా వాల్యూస్ వచ్చినాయి. లాంబ్డా వాల్యూస్ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే 2 సెంటర్స్ వచ్చేసినాయి అంతే. సో దట్స్ ఇట్, ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద టాపిక్. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.